మనకి టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ నుంచి అయితే నెలకి 25,000 జీతం ఇచ్చి అండ్ కంపెనీ వాళ్ళే మనకైతే ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ జాబ్ రియలా ఫేటా అని ఒక 2 minutes అయితే మాట్లాడుకుంటాం అనమాట. సో వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లాస్ట్ వాళ్ళు చూడండి. ఒకవేళ మీకు అవసరం లేదు అంటే వీడియో అనేది స్కిప్ చేసి వెళ్ళిపోండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మెయిన్ వచ్చేసి ఇవి ఫేక్ జాబ్స్ అనమాట మనకి. సో మీకు శాలరీ అట్రాక్టివ్ ఉండాలి, లైక్ శాలరీ ఎత్తుకుంటే ఈ జాబ్ కి అప్లై చేసుకుంటారు అండ్ ఒక 2,000 పే ఏమన్నా పే చేస్తారు అని శాలరీ అయితే ఎక్కువ మెన్షన్ చేస్తారు. లైక్ 25,000 అట్లా మెన్షన్ చేస్తారు శాలరీ. అండ్ ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ అయితే ఇంట్రా అమౌంట్ పే చేయడానికి ఏం ఇంట్రా పడరు అని వీళ్ళైతే ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు అనమాట. మెయిన్ వచ్చేసి 2 కంపెనీస్ అయితే ఉన్నాయి మనకి ఫేక్ జాబ్ యాడ్ తోని రన్ చేసి మనైతే మనీ అవ్వడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మహీంద్రా లాజిస్టిక్స్ అనమాట. మీకు వీడియో లాస్ట్ లో ఆఫర్ లెటర్ మీకు అయితే స్క్రీన్ మీద ఇస్తా. సో చూసి ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. లైక్ మెయిన్ వచ్చేసి 3 నుంచి 5,000 వరకు అయితే మిమ్మల్ని అవుతారు. సో పే చేయకండి. సో అనవసరంగా పే చేసినట్టు లాస్ అయితే కాకుండా పే చేసినట్టు వాళ్ళైతే కాల్స్ అయితే లిఫ్ట్ చేయరు. అండ్ మెయిన్ వచ్చేసి ఇవి మనకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్స్ లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని అయితే మనకైతే కాల్ అయితే వస్తుంది అనమాట. లేదు అంటే మనమైతే జాబ్ పోర్టల్స్ ఉంటాయి, ఇలా ఇట్లా చిన్న చిన్న జాబ్ పోర్టల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో అయితే అప్లోడ్ చేసి నెంబర్ కి అయితే మనమైతే కాల్ చేసామన్నమాట. మెయిన్ గా పేడ్ ప్రమోషన్స్ అయితే వీళ్ళైతే రన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ జాబ్ రోల్స్ ఏమేమి మెన్షన్ చేస్తారో మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. సో ఇలాంటి జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేస్తారు మనకి. డాటా ఎంట్రీ, మిషన్ ఆపరేటర్, ఇట్లా జాబ్ రోల్స్ మెన్షన్ చేస్తారు. అండ్ శాలరీ వచ్చేసి మీకు ఎక్కువ ఉండాలి, లైక్ ఎక్కువ శాలరీ ఉంటే మీరు పే చేస్తారని 25,000 వరకు అయితే శాలరీ అయితే మెన్షన్ చేస్తారు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి కూడా చిన్నగా పెడతారు, లైక్ ఎనీ డిగ్రీ అంటే ఒకటి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకుంటారు అండ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది అని. క్వాలిఫికేషన్ వచ్చేసి 8th నుంచి ఎనీ 12th అయితే పెడతారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి వీలైతే మీకు ఫ్రీ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ ఫ్రీ ఫుడ్ అండ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందుకని మేమైతే మనీ ఛార్జ్ చేస్తున్నాం. అండ్ మీకు కంపెనీ నుంచి మీకు షూలు, యూనిఫామ్, ఐడి కార్డు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి కదా. సో అందుకైతే మనీ అయితే ఛార్జ్ చేస్తున్నాం అని చెప్తారు. సో కొంచెం అయితే నమ్మకండి ఆల్మోస్ట్. లైక్ వేరే ఉంటాయి కంపెనీస్, మీరు లొకేషన్స్ అన్ని సర్చ్ చేసుకొని జాబ్ అయితే వెళ్ళండి అనమాట. మీన్ ఇది మీకు కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయమంటే లైక్ ఫేక్ జాబ్ ఇది. సో మనీ అయితే పే చేయకండి. మీకు ఫేక్ జాబ్ ది కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయమంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో వేసుకుంటామంటే ఆమెనైతే వేసుకోండి. సో అనవసరంగా జాబ్ అయితే అప్లై చేసుకోండి, ఫేక్ జాబ్ ఇది. ఒకవేళ ట్రై చేస్తామంటే ట్రై చేయండి. నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే నెంబర్ అయితే మెన్షన్ చేస్తా. సో ఆఫర్ లెటర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తా. సో ఆఫర్ లెటర్ చూడండి ఒక నిమిషం. అనవసరంగా అప్లై చేసుకొని అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ ఏ జాబ్ గురించి కావాలో మనకైతే కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఆ జాబ్ వీడియో ఏని ట్రై చేస్తాను నేను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఆ జాబ్ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏ జాబ్ వీడియో చేయాలో కమెంట్ అయితే చేయండి, కన్ఫర్మ్ చేస్తా. సో థ్యాంక్ యూ, బాయ్.